రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ గ్రామ శాఖ కమిటీని కేటీఆర్ సేన గ్రామ శాఖ కమిటీని నేడు ప్రకటించడం జరిగింది. వేముల నరేష్ గారిని నేడు గ్రామ శాఖ అధ్యక్షునిగా నియమించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి సపోర్ట్గా మద్దతుగా నిలిపిన సీనియర్ నాయకులకి భాస్కర్ అన్న, సీనన్న, సాయి మరియు మిగతా ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా పర్సంటేజ్ల పాలనగా ఈ ప్రభుత్వం నేడు వ్యవహరిస్తుంది. ప్రతి ఒక్కరు 20-30% కమిషన్లు తీస్తూ నేడు ఈ గత ప్రభుత్వం ఆపై బురద జల్లే విధంగా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిపై నోటీసులు అంటూ ఈరోజు నాటకాలు ఆడుతుంది. గ్రామాన కేటీఆర్ సేన బలోపేతం అవుతుంది. మంచి కార్యక్రమాలు కూడా చేస్తూ మేము ముందుకు వెళ్తున్నాము. ఇదే విధంగా ముందుకెళ్ళి కేటీఆర్ సార్ గారికి పూర్తి మద్దతు తెలుపుతామని తెలియజేస్తూ జై కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చేసిన మెరుగు శేఖర్ అన్న గారికి ప్రత్యేకంగా కేటీఆర్ సేన తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇదే విధంగా గ్రామాన బలోపేతం అవుతాము. ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకెళ్ళి మేము ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం. ఈరోజు ఇందిరమ్మ కాలనీలో కేటీఆర్ సేన గ్రామశాఖ కమిటీని అన్న భాస్కర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, మండల అధ్యక్షులు వాళ్ళ ఆధ్వర్యంలో కమిటీని మా వేముల నరేష్కు అధ్యక్షుని చేయడం జరిగింది, ఎన్నుకోవడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటి అంటే, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకున్నప్పటికీ ఫామ్లో ఉన్నట్టే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏమాత్రం క్రేజ్ దగ్గర పార్టీ ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ ఒకటే. దాన్ని మరింత చురుకుగా, ఉత్సాహవంతంగా యువ కార్యకర్తలను తయారు చేయడానికి ఈ కేటీఆర్ సేన దోహదం చేస్తుంది. రానున్న తరాలు సోషల్ మీడియా కానీ మిగతా ఏ సామాజిక మాధ్యమాల ద్వారా కానీ మా పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు గతంలో చేసినవి, భవిష్యత్తులో చేయబోయేవి కూడా చెప్పడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అని మేము భావిస్తూ, ఇట్లాంటి మా గ్రామానికి కేటీఆర్ సేన వేయడానికి వచ్చిన మండల కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొత్తగా ఎన్నుకున్న మా గ్రామ కమిటీకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.